ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకునే గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి వణికిపోతున్నామని చెప్పారు. చలి జ్వరాలు వస్తున్నాయన్నారు. మరిన్ని వివరాలు అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత పెరుగుతుంది, చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఆదివాసీ విద్యార్థులందరూ కూడా వణికిపోతున్నారు, అవస్థలు పడుతున్నారు. ఉదయం పూట స్నానం చేద్దామంటే హిమం లాంటి నీళ్లు వణుకు పుట్టిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీళ్ల వద్దకు వస్తే చాలు నీళ్లను తాకితే షాకునిస్తున్నాయి. దాంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తామంతా కూడా ఏదైతే ప్రతినిత్యం ఉదయం పూట స్నానం చేయాలంటే అవస్థలు పడుతున్నాం, అదేవిధంగా జలుబు జ్వరాల బారిన పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతమైన కెరమేరి, ఊట్నూరు, ఇంద్రవెల్లి, అదేవిధంగా గాదెగూడ, నార్నూరు, భీంపూర్ మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఎవరైతే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే కొలాం ఆశ్రమ పాఠశాలలో ఉన్నాం, ఇక్కడ కూడా విద్యార్థులందరూ కూడా స్నానం చేస్తున్నారు. స్నానం చేసే విద్యార్థులు వణుకుతున్నారు. నీళ్లు ఇట్లా ఒక్కసారి తాకుతే చాలు వెన్నులో వణుకు పుట్టుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాబు చూడొచ్చు, ముఖ్యంగా ఉదయం పూట స్నానం చేసిన తర్వాత వణుకుతున్నారు. అదేవిధంగా జ్వరాల బారిన పడుతున్నప్పటికీ కూడా హీటర్ల ద్వారా ఏదైతే వేడి నీళ్ళు వస్తే వేడి నీళ్ళతోని స్నానం చేద్దామని విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ హీటర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా జ్వరాలు రోగాల బారిన పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది చలి తీవ్రత? స్నానం చేయడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? బాగా చలి వస్తుంది, స్నానం చేస్తుంటే చలి వస్తుంది. ఒక్కరోజు అంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలనిపించే విధంగా ఉందా? 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారా? ఎట్లా చలి తీవ్రత ఎట్లా ఉంది? రోజు స్నానం చేస్తున్నాం కానీ చలి బాగా ఉంది. అంటే ఈ చలి తీవ్రత వల్ల జ్వరాలు జలుబు బారిన పడుతున్నారా? జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా బిలో 5th ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? వణుకుతున్నారా? ఈ నీళ్ళ దగ్గరికి రావాలంటే ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది పడుతున్నారు, కొందరు వస్తున్నారు. హీటర్లతోని వేడి నీళ్ళు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అవును సార్, వేడి నీళ్ళు ఇస్తే కొద్దిగా మాకు కూడా బాగుంది. ఇది ఈ విద్యార్థి వణుకుతో ఏదైతే జవాబులు చెప్తున్నాడు, కనీసం మాట్లాడదామంటే కూడా మాట్లాడలేని స్థితిలో ఈ విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా నీళ్లు ప్రధానంగా ఒక ఏదైతే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ఇక్కడ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అదేవిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే పెరిగిన చలి తీవ్రతతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు శీతల గాలులు వీస్తున్నాయి, మరొక వైపు ఏదైతే చలి పంజా విసురుతుండడంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా ఏళ్లుగా హీటర్లు ఏర్పాటు చేస్తారని చూసినప్పుడు కూడా హీటర్లు లేవు. హీటర్లు లేకపోవడంతో వేడి నీళ్లతో స్నానం చేస్తూ తాము అవస్థలు పడుతున్నాము. అదేవిధంగా రోగాల బారిన పడుతున్నాము. ముఖ్యంగా ఈ 2 నెలల పాటు ఇదే విధంగా చలి పంజా విసురుతుంది. తామంతా ఈ 2 నెలల పాటు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా ఐటీడీఏకి సంబంధించిన అధికారులు స్పందించి తమకు వేడి నీళ్లు ఇప్పించాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.